హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో కప్పు పాలు పుట్నాలతో ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు పాలు వేసుకుంటున్నానండి. కాచిన పాలు వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. అలానే 1 కప్పు వరకు పుట్నాలు తీసుకుంటున్నాను. మనం చట్నీల్లో వాడతాం కదా, వేయించిన శనగలు అంటారు, అవి 1 కప్పు తీసుకున్నాను. అలానే హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. పాలు ఆల్రెడీ వేడిగా ఉండడం వల్ల చాలా త్వరగా పొంగు వస్తుంది. పాలు మొత్తం మరిగే పని అవసరం లేదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఇవి మొత్తం కూడాను పూర్తిగా చల్లారాలండి. ఏదైనా ఇంట్లో ఉన్న 1 కప్పుతో నేను చెప్పిన మెజర్మెంట్స్తో తీసుకోండి, చక్కగా సరిపోతుంది. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత కొన్ని పాలనేవి పుట్నాలు అబ్జార్బ్ చేసుకుంటాయి అండి, పీల్చుకొని చక్కగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు పాలతో సహా వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. దీంట్లో ఒక 2 యాలకులు ఫ్లేవర్ కోసము, అలానే 4 జీడిపప్పులు వేస్తున్నాను. మీ దగ్గర జీడిపప్పులు లేకపోతే ఈ ప్లేస్లో మీరు కొన్ని వేయించిన పల్లీలు కూడాను వేసుకోవచ్చు. దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మీకు మధ్య మధ్యలో ఇది సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే కొన్ని వాటర్ కానీ పాలు కానీ వేసుకొని వీలైన మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. పాలతో అయితే టేస్ట్ అనేది స్వీట్ ఇంకా చాలా బాగుంటుంది. పాలు మీ దగ్గర ఎక్కువగా లేవు అనుకుంటే వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లము, హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని దీన్ని కరిగించుకుంటున్నానండి. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు, కరిగితే సరిపోతుంది. మీకు షుగర్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మొత్తము బెల్లం వేసుకున్నా సరే స్వీట్ అనేది మంచి కలర్లో వస్తుందండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పుట్నాల పేస్ట్ ఉంది కదా, అది మొత్తము వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తము కూడాను సిరప్లో కలిసే విధంగా ఇలా కలుపుతూ ఉందామండి. చూడండి, చాలా జారుగా ఉంది కదా, ఇది మొత్తము ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా 1 స్పూను నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నాము అంటే నెయ్యి వల్ల టేస్ట్ ఫ్లేవర్ కూడాను చాలా బాగా వస్తుంది. చూడండి, చాలా జారుగా ఉంది కదా, మెల్లిగా కలుపుతూ ఉన్నాము అంటే దగ్గరికి అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడాను జస్ట్ 10 నిమిషాలు మాత్రమే పడుతుందండి, టైం ఎక్కువేమీ పట్టదు. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే ప్యాన్కి స్టిక్ అవ్వట్లేదు, మనకి చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకుందాము. ఈలోపు ఒక ప్లేట్కి కాస్త నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనం తినేటప్పుడు అందంగా ఉంటుంది. ఇప్పుడు కాస్త చల్లారిన మన స్వీట్ని ప్లేట్లో వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఒక 30 మినిట్స్లో ఇది మొత్తం చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారితే దాని అంతటా అదే ఇలా డీమౌల్డ్ అయిపోతుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని కూడాను ఉండదు. చూడండి, డీమౌల్డ్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో స్వీటు. దీన్ని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో షేప్లో ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు కావాల్సిన సైజులో అయితే వీటిని కట్ చేసేసుకుందాము. మీకు ఇప్పుడు ఒక పీస్ చూపిస్తాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూస్తుంటే జున్నులాగా ఉంది కదా, అంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా చేసేసుకునే స్వీట్ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్